స్టార్ హీరోలకి హీరోయిన్లు సెలెక్ట్ చేయాలంటే లెక్కలుంటాయి. చిన్న హీరోలకేముందులే దొరికేస్తారు అన్న ఫీలింగ్ ఉండేది ఇప్పటివరకు. కానీ నితిన్ శర్వానంద్ని అడిగితే తెలుస్తుంది అసలు సంగతేంటో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు మీకొచ్చిన కష్టం ఎవ్వరికీ రాకూడదంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, స్టార్ హీరోలకి హీరోయిన్ ని సెట్ చేయడం అంటే క్రేజ్ ఉండాలి, పాన్ ఇండియా ఇమేజ్ ఉండాలి, సోషల్ మీడియాలో ఫుల్ గా ఫాలోయింగ్ ఉండాలి. ఇలా అన్ని విషయాల్ని కన్సిడర్ చేసుకుని హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారు. అందుకే కాస్త లేట్ అవుతుంది, కానీ మిడ్ రేంజ్ హీరోలకు కూడా హీరోయిన్ క్రైసిస్ ఎక్కువైపోతోంది. ఆఖరికి నితిన్, శర్వానంద్ లాంటి హీరోలకు కూడా హీరోయిన్లను వెతుక్కోవడం కష్టమైపోతోంది. అందుకే పాత హీరోయిన్లని, ఫేడౌట్ అయిన హీరోయిన్లని వెతికి మరీ పట్టుకొస్తున్నారు. ప్రజెంట్ చేతి నిండా సినిమాలు ఉన్నా హీరోయిన్ దొరకని సిచ్యువేషన్లో ఉన్నారు హీరో నితిన్. దిల్ రాజు ప్రొడక్షన్లో బలగం డైరెక్టర్ వేణుతో చేయబోయే ఎల్లమ్మ సినిమాలో నటించే హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్నారు నితిన్. ముందుగా అనుకున్న సాయి పల్లవి నో చెప్పడంతో కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. స్టోరీ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో కీర్తి కూడా ఎల్లమ్మ ప్రాజెక్టుకు నో చెప్పారు. దీంతో మరోసారి శ్రీలీలతో కమిట్ అవుదామనుకుంటే ఇప్పటికే చేసిన 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఎల్లమ్మ రోల్లో నటించే హీరోయిన్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు దిల్ రాజు, నితిన్. హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడుతోన్న మరో యంగ్ హీరో శర్వానంద్. ప్రజెంట్ సంయుక్త మీనన్తో నారీ నారీ నడుమ మురారి సినిమా చేస్తున్న శర్వ, డైరెక్టర్ సంపత్ నందితో చేయబోయే పిరియాడికల్ యాక్షన్ మూవీకి హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడ్డారు. మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్న సెకండ్ లీడ్ కోసం గట్టిగా ట్రై చేసిన మూవీ యూనిట్ డింపుల్ హయాతిని ఓకే చేశారు. డింపుల్ లాస్ట్ మూవీస్ కిలాడి, రామబాణం డిజాస్టర్ అయినా హీరోయిన్ క్రైసిస్ కారణంగా డింపుల్ ను సెలెక్ట్ చేసినట్టు చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ఇలా హీరోయిన్ క్రైసిస్ తో నితిన్, శర్వానంద్ పడుతోన్న ఇబ్బంది చూస్తుంటే జాలి వేస్తుంది అంటున్నారు జనాలు.